ప్రతిధ్వనికి స్వాగతం. ఆంధ్రుల కలల రాజధానిలో కొత్త ఆశలు వికసిస్తున్నాయి. భూములు ఇచ్చిన రైతుల ఆశలు నెరవేరేలా, ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా పెట్టుబడిదారుల్లో కొత్త ఉత్సాహం తెచ్చేలా ప్రాజెక్టులకు పునాదులు పడుతున్నాయి. రాజధాని ప్రాంతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒకటే రోజు 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపనలే అందుకు నిదర్శనం. ఇదే సందర్భంలో రెండో విడత భూ సమీకరణ, అక్కడ స్థిరాస్తి రంగం భవిష్యత్తుపైన స్పష్టతనిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటి వరకు చేసిన ప్రగతి ప్రయాణం ఫలప్రదం కావాలంటే మలి విడత సమీకరణ అనివార్యమన్నారు. దీర్ఘకాలంలో రాబోయే భారీ ప్రతిఫలాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానికులు, రైతు సంఘాలు కూడా అనుమానాలు, భిన్నస్వరాలు వీడి ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మరి అమరావతి ఫేజ్ 2పై ప్రభుత్వ ఆలోచన ఏంటి? రైతులతో భేటీలో సీఎం ఏం చెప్పారు? రాజధాని ప్రాంత ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు పోతుల బాలకోటయ్య గారు, రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి చైర్మన్, అండ్ పొట్లూరి భాస్కర్రావు గారు, ఏపీ పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు, అండ్ సాహిబ్ జాన్ రైతు జేఏసీ నాయకులు. అందరికీ నమస్తే అండి. భాస్కర్రావు గారు, మీతో స్టార్ట్ చేద్దాం. రాజధాని ప్రాంతం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒకేసారి 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు నేడు శంకుస్థాపన జరిగాయి. మరి అందులో మీరు కూడా పాల్గొన్నారు. ఏంటి క్యాపిటల్ డెవలప్మెంట్లో ఈ కార్యక్రమాల ప్రాధాన్యత ఏంటండి? ముందుగా అందరికీ నా నమస్కారాలు. ఇది అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ ఏరియాలో ఇది ఒక ఇంపార్టెంట్ మైలురాయి లాంటిది. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేయగలిగే ప్రముఖులందరూ, దాదాపు 13 బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్సు, 2 ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీస్కి సంబంధించిన ఎల్ఐసి కానీ, నాన్ బ్యాంకింగ్ వీటికి సంబంధించిన వాళ్ళందరూ, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారితో పాటుగా సెక్రటరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా, అట్లా మొత్తం ఎంటైర్ దేశ ఆర్థిక వ్యవస్థని ఈ బలోపేతం చేయగలిగిన వాళ్ళు కానీ, దాన్ని ఆ రంగాన్ని ఉత్తేజం చేయగలిగిన వాళ్ళందరూ వాళ్ళ అమరావతికి రావడం అనేది చాలా గ్రేట్గా అనిపించింది. సో ఆ సందర్భంగా ఒకేసారి ఎంటైర్ కంట్రీలో ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది, ఇక్కడ ఎంటైర్ బ్యాంకింగ్ స్ట్రీట్ లాగా అమరావతిలో వాళ్ళ ఒక బ్యాంకింగ్ స్ట్రీట్ లాగా 15 సంస్థలకు ఒకేసారి, వీటితో పాటుగా ఇంకా కొన్ని సంస్థలు కూడా త్వరలో రాబోతున్నాయి దీనికి సంబంధించినవన్నీ. సో ఇది ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్టే కాకుండా ఈ బ్యాంకింగ్ స్ట్రీట్ అనేది కూడా వాళ్ళ ఏర్పడటం అనేది శుభపరిణామం. సో దానికి తగ్గట్టుగా ఇవాళ ఏంటంటే దీనివలన ఎంతో నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు దాకా చాలామంది వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలో ఏం జరుగుతుంది, అసలు ఒక గవర్నమెంట్ కాంప్లెక్సెస్ ఇవి తప్ప మిగతా యాక్టివిటీ పుంజుకుంటుందా అనే దాంట్లో ఈ ఫస్ట్ బ్యాంక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏంటంటే రేపు జరగబోయే అక్కడ యాక్టివిటీస్కి ఒక స్టేట్ లెవెల్ ఫైనాన్షియల్ సంస్థలన్నీ అమరావతిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మిగతా యాక్టివిటీస్ అన్నిటికీ ఊతమిచ్చినట్టు ఉంటుంది, క్యాపిటల్ అవైలబిలిటీ ఈజీ అవుతుంది. దీనికి అనుగుణంగా ఎన్నో సంస్థలు కానీ ఇంకోటి కానీ ఒక ఎకనామిక్ యాక్టివిటీకి మూలం అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్కి ప్రధానంగా కావాల్సింది క్యాపిటల్. ఆ క్యాపిటల్కి అనుగుణంగా ఇవాళ ఈ సంస్థలు, అది కూడా 1 సంవత్సరాల 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేయాలని, 6500 జాబ్స్ క్రియేట్ అవుతాయి ఈ సంస్థల ద్వారానే. వీటితో పాటుగా వేరియస్ అదర్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించిన సంస్థలన్నీ కూడా ఒకే చోటకి వచ్చి ఆర్థికంగా ఈ అమరావతిని పుంజుకునేటట్టు, ముందుకు తీసుకువెళ్ళేటట్టు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా సంతోషకరమైన పరిణామం. ఇవాళ ఏంటంటే గత సంవత్సరం నుంచి కనుక చూస్తే మనకి పోయిన నమ్మకం అంతా ప్రజల్లో కానీ ఇన్వెస్టర్స్లో కానీ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ బిల్డప్ అయింది. మొన్న ఈ సమ్మిట్ విశాఖపట్నంలో జరిగిన ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో అసలు ఆ ఉత్సాహం కానీ ఉత్తేజం కానీ చూస్తే మాకే ఆశ్చర్యం వేసింది. దాదాపు 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్కి MOU సైన్ చేయడం జరిగింది. నేను అందులో పార్టిసిపేట్ చేశాను. చాలామందిని వాళ్ళతో కలిసి మాట్లాడినప్పుడు ఇది అన్నీ చాలా సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్గా అనిపించింది. అంతకుముందు 2014-19లో కూడా జరిగిన 3 ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. దానికి భిన్నంగా ఈ తడవ జరిగిన సమ్మిట్లో ఏంటంటే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ని దాదాపుగా డిపార్ట్మెంట్స్ అని అసెస్ చేసి ఆ వైబిలిటీ కానీ, ఆ సీరియస్నెస్ కానీ, వాళ్ళ కమిట్మెంట్ కానీ అర్థం చేసుకుని ఈ తడవ MOUs లాంటివి సైన్ చేయడం జరిగింది.
డెఫినెట్గా అందులో 50 to 60% ఈ మొత్తం రియలైజేషన్ అనేది జరుగుతుందనేది మా నమ్మకం. రైట్. అలాగే ఇవాళ అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ మీద కూడా గట్టి నమ్మకం అనేది ప్రజల్లో కానీ ఇన్వెస్టర్స్లో కానీ ఏర్పడింది. ఈవేళ ఈ ప్రారంభోత్సవంతో ఇంకా అది బలపడుతుంది. గ్యారంటీగా ఏంటంటే ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సాహెబ్ జాన్ గారు, అమరావతి రైతు జేఏసీతో పాటు సిఆర్డీఏ సలహా కమిటీలోనూ మీరు సభ్యులుగా ఉన్నారు. అక్కడ అభివృద్ధి ప్రణాళికలతో పాటు రైతుల సమస్యలు వినతుల పరిష్కారం ఎంతవరకు వచ్చిందండి? అందరికీ ముందుగా నమస్కారం అండి. ప్రేక్షకులకి, ఇక్కడ ఉన్న ప్యానెల్ ఉన్న పెద్దలకి, మీకు అమరావతిలో రైతుల సమస్యలు కానివ్వండి, సిఆర్డీలో అభివృద్ధి పనులు కానివ్వండి, అన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఎందుకంటే సిఆర్డీ వారు ప్రతి 3 నెలలకి మా కమిటీతో వాళ్ళు మీటింగ్ నిర్వహిస్తున్నారు. రైతులకి వచ్చిన ప్రతి సమస్యల్ని కూడా సిఆర్డీ దృష్టి తీసుకెళ్ళడానికి సిఆర్డీ అడ్వైజరీ కమిటీ రైతులతో పాటు మరియు అదేవిధంగా ఈ అందరినీ కలిపి అధికారులను కూడా కలిపి సిఆర్డీ కమిటీ నిర్వహించడం జరిగింది. రైతుల తరఫు నుంచి అన్ని సమస్యలు మేము సిఆర్డీ వారికి ప్రతి 3 నెలలకు ఒకసారి తెలియజేస్తున్నాం. అది కాకుండా కొత్తగా మళ్ళీ ప్రభుత్వం 3 మెయిన్ కమిటీని కూడా వేయటం జరిగింది. రైతుల సమస్య గురించి ఏ విషయం మీరు కూడా చర్చించండి. దానికి అధ్యక్షునిగా మన కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని కూడా నియమించడం జరిగింది. వారు రైతులతో అనుక్షణం చర్చించి మాతో సంప్రదించుకుంటా రైతులకు ఎటువంటి సమస్యలున్నా మీరు మా దృష్టికి తీసుకురండి. మీ సమస్యలు ఏమో అంటే గ్రామ కంటల సమస్యలు కానివ్వండి, జరీబు భూముల సమస్యలు కానివ్వండి, ఇంకా లంక భూముల సమస్యలు కానివ్వండి, ఇవన్నీ మాతో చర్చించి మరి సమస్యల పరిష్కారం దిశగా సిఆర్డీ కూడా నిర్ణయం తీసుకుంటుంది. గతంలో కొంచెం సిఆర్డీఏ వారు సరిగ్గా రైతుల్ని పట్టించుకోవట్లేదు అనే ఒక భ్రమలో కూడా ఉన్నాం. అదిగా కొన్ని వాస్తవాలు కూడా కొన్ని జరిగినాయి. కానీ ఇప్పుడు అవన్నీ సరిదిద్దుకొని సిఆర్డీఏ వారు రైతులతో సంప్రదించి రైతులతో సఖ్యతగా ఉండి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని మాకు హామీ కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి సిఆర్డీ వారికి మేము కూడా అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేశామండి. అదేవిధంగా అమరావతిలో అభివృద్ధి పనుల గురించి చెప్పాలంటే గత 90 రోజుల నుంచి ఈ రోజు వరకు చాలా వ్యత్యాసం కనపడుతుంది. గతంలో వర్షాల ఇబ్బంది వల్ల కొంచెం పనులు ఆలస్యంగా జరిగిన ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన బాగా అభివృద్ధుల పనులు మట్టికి ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రోడ్లు కానివ్వండి, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానివ్వండి, మొన్న కొత్తగా మనం సిఆర్డీ భవనాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ఆ ప్రారంభించుకున్న రోజు సీఎం గారు వచ్చి రైతుల సమస్యలు ముందు మీరు వారి సమస్యలు తీర్చాలని మాతో చెప్పి చర్చించి ఆ రోజే మీ 3 కమిటీని నియమిస్తున్నానని 3 త్రిసభ్య కమిటీని నియమించడం కూడా జరిగింది. ఆ కమిటీ వారు అన్ని సలహాలు మా దగ్గర తీసుకొని మా సమస్యలు త్వరితగతిన పరిష్కారం కూడా బాగా చేసుకుంటూ వస్తున్నారండి. దానికి మేము హర్షం తెలియజేస్తున్నాం. ఓకే, బాలకోటయ్య గారు, రాజధానిగా అమరావతి ప్రకటన నుంచి 2014-19 మధ్య జరిగిన పరిణామాలు, అలాగే 2019-24 మధ్య జరిగిన అరాచకం, 2024 జూన్ నుంచి తిరిగి నవోదయం, అన్నింటా మీరున్నారు. అంటే ఇప్పుడు అమరావతిలో ఏం జరుగుతోందంటారు? ధన్యవాదాలు. తమకి, ఈటీవీ వీక్షకులకి, భాస్కర్ రావు గారికి, సాహిబ్ గారికి కూడా నమస్కారాలు. అంటే ఈటీవీ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రధానంగా చెప్పాల్సిన అంశాలు 1-2 ఉన్నాయి మేడం. చెప్పండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా 2014 నుంచి 19 వరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజధాని లేని రాష్ట్రానికి, అంటే ఒంటి మీద బట్టలు లేని దేహానికి ఒక గుడ్డ కప్పుదామని, ఓ బట్ట కుట్టిద్దామని, మిగిలిన 28 రాష్ట్రాలతో పాటు ఒక రాజధాని నిర్మిద్దామని ప్రసవ వేదన పడుతున్న తల్లి గనక పురిటి నొప్పులు పడ్డట్టు చాలా వేదనల పడి 34,348 ఎకరాలు సేకరించారు. ఆ రోజు మేము పాత్రికేయులుగా మేము ఉన్నాం, మా కళాలతో రాశాం. ఆ రోజు కూడా ఏమన్నారంటే, ఎందుకు ఇన్నిన్ని గుడ్డలు, ఇన్నిన్ని బట్టలు ఎక్కడ కట్టుకుంటారు, ఓ చొక్కా నిక్కరుంటే సరిపోద్ది కదా, లేదా ఓ మరసాడు కట్టుకుంటే సరిపోద్ది కదా, చాలా పేర్లు పెట్టారు. కానీ ఓ భవిష్యత్తును ఆలోచించి రాజధాని నగర
సౌభాగ్యాన్ని ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం అదే పంథాన్ని కనుక కొనసాగినట్టయితే అసలు ఈ ప్రశ్నలు రావు, మీరు కూడా మమ్మల్ని అడిగేవాళ్ళు కాదు. ఆయన ఏం చేసిందంటే అసలు ఈ రాజధాని తూచి ఇక్కడ రాజధాని వద్దు అని ఏదో 3 రాజధానులు అని చెప్పి ఒక కొత్త కత్తిని చేతబట్టి విధ్వంసక పాలన చేశాడు. ఇప్పుడు ఈ ఏడాదిన్నరగా కొంగొత్తడుగులతో మళ్ళీ రాజధాని అడుగులు పెడుతుంది. ఈ సందర్భంగా మీకు ఒక మాట అయితే నేను చెప్పదలుచుకున్నా, ఇది క్యాపిటల్ డెవలప్మెంట్, నాట్ ఏ క్యాపిటల్. రాజధాని వేరు, రాజధాని అభివృద్ధి వేరు. రాజధాని అంటే పరిపాలన అంగాలు ఉండేది, రాజధాని అభివృద్ధి అంటే ఆ రాజధానిలో జరిగే అభివృద్ధి. పరిపాలన అంగాలు ఏంటంటే ఒక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రధాన కార్యనిర్వాహక కార్యాలయం అంటే రాజధాని సరిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు దాని అభివృద్ధిని కాంక్షించి అది విస్తారంగా అక్కడ ఆసుపత్రులు రావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, బ్యాంకులు రావాలి, ఒక జనజీవన సమర్థత ప్రాంతంగా ఒక భాగ్యనగరం లాగా, చెన్నై లాగా, బెంగళూరు లాగా భాసిల్లాలని ముందు చూపుతో మీకు మాట చెప్తాను మేడం. చాలామంది అంటే తలకాయ దించుకొని మోకాల వరకు చూస్తారు, కొంతమంది తలెత్తుకొని ముందు చూపు వరకు చూస్తారు. అలా ముందు చూపు వరకు చూసే ఏకైక నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు. ఈ దేశంలో కనీ విని ఎరగని స్థితిలో ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు కాకపోయినా భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు ల్యాండ్ ద్వారానే వెళ్ళాలి. డబ్బులు ఇస్తామన్నా కూడా భూములు ఇచ్చేవాడు లేడు. అంటే ప్రజల్ని మెప్పించి ఒప్పించి నష్టం కలగకుండా చేయాలి. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ 2వ దశ పూలింగ్ను కూడా ఆ స్థితిలోనే ప్రజల్ని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ రావాలి సంస్థలంటే కొంత భూమి కావాలి. మీకు ఒక మాట చెప్తాను మేడం, ఈ భూమి ఏది తీసుకున్నా అమరావతి 2.0 ఇది అభివృద్ధి నమూనా. జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 రప్ప టాప్ 2.0 ఆయన సారాంశం ఏంటంటే రప్ప వస్తే నరికేస్తాం, కోసేస్తాం, పండేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ఇండస్ట్రియల్ ఎయిర్పోర్టు, ఒక రైల్వే స్టేషను, ఒక స్పోర్ట్స్ సిటీ, 14 రోజులు కూడా దాదాపు 15 బ్యాంకుల శంకుస్థాపన జరిగింది. అంటే ఈ తేడాని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, రైతులుగా అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా బాలకోట ఇలాంటి నాలాంటి వాళ్ళకి చాలా బాధ్యత ఉంది. ఎందుకంటే అమరావతి ఉద్యమం ద్వారా బాధ్యత ఉంది, సోషల్ వెల్ఫేర్ బోర్డు ద్వారా బాధ్యత ఉంది. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం కూడా మా మీద ఉంది. రైట్ సార్. భాస్కరరావు గారు, తొందరపడి అమ్ముకోవద్దు అనేది భూములు ఇచ్చిన రైతులకి రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో ప్రభుత్వం నుంచి సంకేతాలు కూడా వచ్చినట్లుగా చెబుతున్నారు. అంటే సర్కారు వైపు నుంచి ఈ వ్యాఖ్యల అంతరార్థం ఏంటండి? ఇది వెరీ క్లియర్గా ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీ కానీ క్యాపిటల్ డెవలప్మెంట్ అనేది ఫాస్ట్ ఫేస్లో స్టార్ట్ అయిపోయింది. ఈవేళ ఎంటైర్ కంట్రీలో ఇట్లా అమరావతి గ్రీన్ సిటీగా, ఫార్వర్డ్ లుకింగ్ సిటీగా, అద్భుతమైన నగరంగా ఎదిగే సిటీ ఇది. ఇంకా ఇప్పుడు మన కనుక చూస్తే ప్రస్తుతం ఉన్న క్యాపిటల్ సిటీస్ కానీ పెద్ద పెద్ద సిటీస్ అన్నీ కంజెస్టెడ్ అయిపోయి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పడిపోయి, మీరు హైదరాబాద్ తీసుకోండి, బెంగళూరు తీసుకోండి, బాంబే తీసుకోండి, ఇవన్నీ కూడా ఈవేళ ఏంటంటే ఎంతో ప్లాన్డ్గా దీన్ని జోనింగ్ చేయటం కానీ, వైడ్ రోడ్స్ వేయటం కానీ, తర్వాత దానికి సంబంధించిన ఎంటైర్ యూటిలిటీస్ అని అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్ళటం కానీ, గ్రీన్ సిటీగా డెవలప్ చేయటం కానీ, దీన్ని ఒక బ్రహ్మాండమైన హెల్త్ కేర్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, ఇట్లా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు సాఫ్ట్ ఇండస్ట్రీస్ని తీసుకురావటం, ఫిన్టెక్, వాళ్ళ ఏంటంటే ఫ్యూచరిస్టిక్గా ఉండే జాబ్స్ అని క్వాలిటీ, వాళ్ళ క్వాంటమ్ వ్యాలీ అనేది రావటం కానీ, లేకపోతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో ఇన్నోవేషన్స్ని కానీ, ఇట్లా ఏంటంటే ఇది ఒక అద్భుతమైన నగరంగా ఫ్యూచరిస్టిక్గా ఎంటైర్ ఇండియానే కాదు ఏషియాలోనే ఇది ఒక బ్రహ్మాండమైన నగరంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. దానికి సరిపడా వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో కానీ, తర్వాత వేరియస్ ఏజెన్సీస్, వరల్డ్ బ్యాంక్ ఇట్లాంటివన్నీ కూడా సాఫ్ట్ లోన్స్ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేయడంతో యాక్టివిటీ చాలా పుంజుకుంది. ఈవేళ గవర్నమెంట్ కాంప్లెక్స్ చాలా త్వరితగతిగా అక్కడ కూడా యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఈవేళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో ఈ బ్యాంక్స్ శంకుస్థాపన కానీ, అట్లాగే హాస్పిటాలిటీకి సంబంధించి వాటికి సంబంధించినవి కూడా చాలా హోటల్స్ అవి కూడా శంకుస్థాపన జరిగినాయి. సో ఓవరాల్గా నేను అనుకోవటం ఈ 3-4 నెలల్లో కొంత వర్షాల వలన కొంత స్లో డౌన్ అయింది, కానీ యాక్టివిటీ రేపు ఏప్రిల్ మే టయానికి
ఎవరు వెళ్ళినా ఎటు ప్రాంతానికి వెళ్ళినా అద్భుతంగా యాక్టివిటీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ సూచన అనేది రైట్ సూచన. ఇవాళ ఏంటంటే రియల్ వాల్యూ రావాలనుకున్నప్పుడు రైతులకి కొంత కాలం వెయిట్ చేస్తే ఈ ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతున్న కొందికి, నేను మార్నింగే ఎవరితో నాతో ఉన్న సహా కొలీగ్కి చెప్తా ఉన్నా, ఇవాళ 15 బ్యాంకులు వాళ్ళ ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి అనగానే గజం 2,000 రూపాయలు ఇక్కడ రేటు వాల్యూ పెరిగే ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క యాక్టివిటీ పెరుగుతూ ఉన్నప్పుడు నేను అనుకోవడం నెక్స్ట్ 2-3 మంత్స్లో ఎన్నో సంస్థలు వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది పెరిగిపోయింది దేశవ్యాప్తంగా. వాళ్ళ బ్యాంక్స్ వచ్చి శంకుస్థాపన చేసి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు 1.5 year 2 yearsలో ఇవన్నీ కంప్లీట్ అయిపోవాలా యాక్టివిటీస్. ఇక్కడున్న రైతుల్ని ముందు కన్సిడర్ చేయండి, ఇక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ అందరికీ ముందు మీరు హెల్ప్ చేయాలి, అది మీ బాధ్యత అని చెప్పి ఆవిడ సభాముఖంగా అనౌన్స్ చేసింది. కంప్లీట్ బ్యాంక్ చైర్మన్స్ ఉన్నారు అక్కడ. అలాగే ఈవేళ సైన్స్కి పరంగా కూడా ఒక అద్భుతమైన ప్లానిటోరియం ఎంటైర్ ఇండియాలో లైవ్ ప్లానిటోరియం లేదంట. వాళ్ళు ఒక బెంగళూరులో ఒకటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అది నెక్స్ట్ టైం అమరావతిలో ఆల్రెడీ వాళ్ళ MOU సైన్ చేయటం జరిగింది. ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్కి రిక్వెస్ట్ చేశారు, ఇది 1.5 yearలో కంప్లీట్ చేయండి. ఇది అద్భుతమైన ఈ ప్లానిటోరియం వల్ల ఏంటంటే ఎంతోమంది సైన్స్ స్టూడెంట్స్ కానీ ఆ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన స్టడీస్ కానీ చాలా ఉపయోగపడుతుంది. సో ఆవిడ అడ్వైజ్ కూడా చేశారు. అసలే ఫ్రమ్ ద బిగినింగ్ ఆంధ్రప్రదేశ్ అంటే సైన్స్కి వెరీ స్ట్రాంగ్. అందుకనే మనం స్టెమ్లో సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు వీటన్నిటిలో కూడా మ్యాథమెటిక్స్ వీటన్నిటిలో స్ట్రాంగ్ అవటం వల్లనే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు వాళ్ళందరూ ప్రముఖ స్థానాల్లో ఉండటం. కానీ ఈ IT జాబ్స్తో దాదాపు 120 దేశాల్లో మన వాళ్ళు ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు. రేపు క్వాంటమ్ వ్యాలీ అనేది ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన మెషినరీ రావటం, దానికి సంబంధించింది జనవరి నుంచి యాక్టివిటీ స్టార్ట్ అవ్వటం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మేము మామూలుగా అనుకున్నాం, ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది అనౌన్స్ చేశారు, ఏ సంవత్సరం 2 సంవత్సరాల్లో పడతాయని. వెంటనే మెషిన్ రావటమే కాకుండా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని మంగళగిరిలో ఆల్రెడీ స్టార్ట్ చేసేయటం. వీటన్నిటికి సంబంధించి ఏంటంటే ఫ్యూచరిస్టిక్గా AI కానీ లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించింది ఆల్రెడీ కాలేజెస్తో కూడా టైఅప్ చేస్తూ దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కూడా కాలేజీ లెవెల్ నుంచే చేయటం, ఇవన్నీ కూడా మంచి శుభపరిణామం. హైదరాబాదు ఒక రకంగా IT హబ్గా ఎదిగింది. కాకపోతే ఇవాళ ఏంటంటే ప్రపంచానికి కావాల్సిన ఫ్యూచరిస్టిక్ స్కిల్స్ అన్నీ కూడా అమరావతి ఒక కేంద్రంగా దాన్ని మించిన క్వాంటమ్ హబ్ గా చేస్తానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి అనుకోవచ్చు. రైట్ సార్. సాహిబ్ జాన్ గారు, ఈ క్వాంటమ్ గురువారం అమరావతి రైతులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు ఏం చెప్పారు, సమస్యల పరిష్కారం మొదలు భవిష్యత్ అవకాశాలపై అసలు ఏమేమి తెలియజేశారండి? గురువారం ముఖ్యమంత్రి గారు మా రైతులందరినీ సచివాలయానికి ఆహ్వానించారండి. జేఏసీ కమిటీలతో పాటు రైతులు, కొంతమంది రైతు ప్రతినిధులు అందరూ ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. ముఖ్యమంత్రి గారు మా సమస్యలన్నీ స్పష్టంగా 1 hour టైం ఇచ్చి ముఖ్యమంత్రి గారు వినటం, ఆ సమస్యల మీద కూడా ఈ సమస్యలు అయితే వీళ్ళ రైతుల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అవి మొత్తం మీరు వెంటనే త్వరితగతిన వాటిని పరిష్కారం చేయండి అని మా పెమ్మసాని చంద్రశేఖర్ గారి మంత్రివర్యులకి, నారాయణ గారికి, ఈ 3 కమిటీ మా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గారికి కూడా స్పష్టంగా రైతుల సమస్యలు అనేవి మొత్తం మీరు సమస్యలు పరిష్కరించండి, నా వద్దకు రావాల్సిన అవసరం లేకుండా మీరే సమస్యలు పరిష్కరించండి. 3 కమిటీ మీ కమిటీ నిర్వహించిన కాబట్టి మీ వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉన్న సమస్యలు అయితే నా దృష్టికి తీసుకురండి, నేను క్యాబినెట్లు పెట్టైనా సరే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని రైతులకి మాకు హామీ కూడా గట్టిగా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మీరందరూ నా కుటుంబ సభ్యులు లాంటి వారిని ఆయన సొంత మనుషుల్లాగా ఆప్యాయంగా మాట్లాడి సొంత మనుషుల్లాగా మాతో అన్ని సమస్యలు కూడా అడిగి మరీ తెలుసుకొని రైతులకి మెప్పించడం కూడా జరిగింది. అదేవిధంగా అమరావతిలో రేపు ముందు రాబోయే పరిణామాల గురించి, హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్కి భూములు ఇచ్చిన రైతులకి జరిగిన పరిణామాల గురించి మొత్తం కూడా మమ్మల్ని వివరించడం జరిగింది. అంటే ఆయన అంత ఓపికగా వినడం, వెంటనే స్పందించడం చూస్తే రైతుల స్పందన ఎలా ఉందండి? రైతులకు ఏమనిపించింది? అవును, చాలా హర్షం వ్యక్తం చేశాం మేడం. ఎందుకంటే మాకు సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు
పూలింగ్కి ఇచ్చినప్పుడు రైతులు కొంచెం ఆందోళన చెందినా మేము సాటిస్ఫాక్షన్ అయ్యాం. రాజధాని పనులు జరుగుతున్నాయి అప్పుడు 2014లో. మళ్ళీ గత ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిని చూసే అవకాశం కూడా మాకు రాలేదు కదా. గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని చూసే అవకాశం కూడా మాకు ఇవ్వలేదు, మమ్మల్ని ఆహ్వానించిన వారు లేరు. కానీ మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక వారం క్రితం 3 మెన్ కమిటీ ముందు మేము మా సమస్యలు మొత్తం వాళ్ళని విన్నవించడం జరిగింది సిఆర్డీ ఆఫీసులో. ఆ వారంలోనే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచారంటే దానికి ప్రత్యేకత కనపడుతుంది అక్కడ. రైతులు అంటే ముఖ్యమంత్రి గారు ఎంత ఆప్యాయంగా చూసుకుంటున్నారు, కుటుంబ సభ్యుల్లాగా నేను మిమ్మల్ని చూసుకుంటున్నానని చెప్తే రైతులు చాలా సంతోషంగా హర్షం వ్యక్తం తెలియజేసి మీరు మా భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తారు. గతంలో ఇక్కడ ఏ అవకాశం లేనప్పుడే మిమ్మల్ని నమ్మి మేము భూములు ఇచ్చాం. ఇప్పుడు ఇన్ని అవకాశాలు కనపడుతున్నాయి, అభివృద్ధి కనపడుతుంది, అన్ని కనపడుతున్నాయి. కాబట్టి మీరు మా గురించి తీసుకునే మంచి నిర్ణయాలు ఏవైతే సరే దాన్ని మేము యాక్సెప్ట్ చేస్తామని రైతులు మొత్తం సంతోషంగా హర్షం వ్యక్తం తెలియజేసి ఆమోదం తెలపడం జరిగింది. ఓకే, బాలకోటయ్య గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు మరొక విషయం కూడా చాలా క్లియర్గా చెప్పారు. రాజధాని ప్రాంతంలో సెకండ్ ఫేజ్ భూ సమీకరణ కూడా అనివార్యమన్నారు. అంటే ఏంటి ఆ కంపల్షను? అమరావతి విస్తరణపై అసలు ప్రభుత్వ ఆలోచనలు ఏంటండి? రాణి గారు, దిస్ ఇస్ నాట్ ఏ కంపల్షన్. దిస్ ఈజ్ నాట్ ఏ కంపల్షన్. రైతులను ఒత్తిడి చేసి, రైతుల మీద బలవంతం చేసి రాజధానికి భూములు తీసుకునే ఆలోచన కానీ, అటువంటి దుర్మార్గమైన ఐడియాలజీలు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లేవు, ఆయన దేహంలోనూ లేవు. అంటే కంపల్షన్ అంటే అక్కడ చంద్రబాబు గారు అనేది ఏంటంటే నా ఆలోచనలు కూడా మీరు అర్థం చేసుకోండి అని వివరించి చెప్పడానికి కంపల్షన్ అనరు, ఎక్స్ప్లెయిన్ చేయటం అని అంటారు. రైతులకి అర్థం చేపిస్తున్నాం. కంపల్షన్ అయితే 2 ఏళ్ళు ఆగనక్కర్లా, వచ్చిన 6 నెలల్లో తీసుకోవచ్చు. లేదా భూ నోటిఫికేషన్ ఇవ్వచ్చు, భూ సేకరణ నోటిఫికేషన్, నాట్ ఇన్ ల్యాండ్ పూలింగ్ తప్పనే ఉంది. నోటీస్ ఇచ్చే 2023 యాక్ట్ ప్రకారంగా ప్రభుత్వానికి చట్టాలు చేసే హక్కు ఉంది. బీహార్లో ఏం జరిగింది? ఈ సందర్భంగా మాట చెప్తాను మేడం. మనము రామాయణంలో విశ్వామిత్రుడు ఋషులందరూ యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు ఆ యజ్ఞాలను ఛిద్రం చేస్తూ ఉంటుంటే, రక్తమాంసాలు వేస్తూ ఉంటుంటే దశరథుడి దగ్గరికి వెళ్ళి రామలక్ష్మణుడు పంపమని అడుగుతాడు యజ్ఞ సంరక్షణ కోసం. దశరథుడు ముక్కులు పచ్చలారిన బిడ్డలు ఎలా పంపుతానని వగసితే నీ బిడ్డలకి నాది బాధ్యతలు తీసుకెళ్తాడు. ఇప్పుడు అమరావతిలో జరుగుతుంది కూడా దక్ష యజ్ఞమే, చంద్రబాబు నాయుడు గారి యజ్ఞమే ఉంటుంది. రాక్షస మందు ఉంటుంది, మాటలు అంటారు, నిందలేస్తారు, ఏదో జరిగిపోతుందంటారు. తీసుకునే 16,000 ఎకరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు మొత్తంగా చుట్టుకొని విదేశాలకు తీసుకెళ్తారు, నిందలేస్తారు. అలా మాట్లాడిన వాళ్ళు ఏం చేశారో చెప్పండి. వాట్ ఈస్ ద రీజన్? అదే అమరావతిలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి అమరావతికి ఏం పెట్టాడో చెప్పండి. పట్టాడు మెతుకులు రైతుకు పెట్టాడని చెప్పమని ఈ మాట్లాడే వాళ్ళకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. రేపో మాపు అదే పురివిప్పుతారు. మీకో మాట చెప్తాను రాణి గారు, మొన్నటిదాకా అమరావతిలో పూలు పెరిగినాయి, కూరగాయలు పెంచాడు, పంటలు పెంచాడు, ఎకరానికి 1,00,000 ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆ పంటలు పంపించే నేల ధర ఎంతో చెప్పండి. సరే, మరి ఇప్పుడు అమరావతి చెప్పండి. అంటే మేలిమి బంగారం అండి. ఒక దగ్గర అభివృద్ధి జరుగుతున్నప్పుడు దాని క్రాంతి ఆ ప్రాంతం అంతా విస్తరించింది. ఒక్క అమరావతి కాదు మేడం, దిస్ ఇస్ నాట్ ఏ 29 విలేజెస్. మొత్తం కృష్ణా గుంటూరు రాష్ట్రంలో ఒక అద్భుతమైంది. అందుకని బంతిపూలు పూసిన చోట క్వాంటమ్ వాలీ వస్తుంది, బిట్స్ పిలానీ వస్తుంది, 15 బ్యాంకులు వచ్చినాయి మేడం. అభివృద్ధి కోణంలో చూడాలి. నేను ఇందాకలే చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీతో భవిష్యత్తు కోసం చేసే మని ఆయన. ఈ రోజు తినేసి ఈ రోజు దుప్పట ముసుకేసుకొని రేపొద్దున మళ్ళీ ఎట్ట బతుకుదామని ఆలోచించే వ్యక్తి కాదు. ఆయన భాగ్యనగరాన్ని నిర్మించింది కూడా అదే. అలాంటి విజనరీ కలిగిన లీడర్ యొక్క ఆలోచనని ఆలోచింపజేసుకోవాలి. ఇది క్యాపిటల్ డెవలప్మెంట్, నాట్ ఏ క్యాపిటల్. అమరావతికి ఇన్నెందుకు అన్నెందుకని చాలామంది మాట్లాడుతున్నారు. ఆల్రెడీ అమరావతి క్యాపిటల్ 8 ఏళ్లుగా, గత 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు, 10 ఏళ్ళు అయింది విభజన చేసి. మేము నిలబడి ఎక్కడ పరిపాలన చేస్తున్నాం? అమరావతి నుంచే. కాకపోతే ఆ రాజధానిని అభివృద్ధి చేసుకోవటం మూలాన, కొంత ఆర్థిక పురిపుష్టి చేయటం మూలాన తెలంగాణకి హైదరాబాద్ ఎలా అయితే అక్షయ పాత్ర అవుతుందో, తమిళనాడుకి చెన్నై ఎలా అయితే అక్షయ పాత్ర అవుతుందో, కర్ణాటక బెంగళూరు అక్షయ పాత్ర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మేడం? ఒక చెట్టు ఉంటేనే కదా, కాయలు కాస్తేనే కదా. మళ్ళీ అభివృద్ధిని వికేంద్రీకరణ పద్ధతిలో
అటు విశాఖపట్నం ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ చేస్తున్నారు. జలవనరుల ప్రాజెక్టులు మొత్తం కూడా రాయలసీమ దిక్సూచి. ఓకే. ఈ రోజున డేటా సెంటర్ ఎక్కడ వస్తుంది? విశాఖపట్నం. అమరావతికి వచ్చేది క్వాంటమ్ వ్యాలీ. అంటే ఈ అభివృద్ధి నమూనాని 3 ప్రాంతాలకు విస్తరించి ఒక అద్భుతమైన మహాప్రయోగం. ఓకే. అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు నిద్ర నటించే వాళ్ళని మేము ఆడలేపిస్తాం కానీ నిద్ర పోయే వాళ్ళనైతే లేపగలుగుతాం. ఇది వాస్తవం. ఓకే. భాస్కరరావు గారు, ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో తొలిదశ అభివృద్ధి ప్రారంభమైపోయింది. అయితే పరిశ్రమ వర్గాల కోణంలో చూస్తే రాజధాని ప్రాంతంలో వచ్చే 2-3 ఏళ్లలో అసలు ఎలాంటి పెట్టుబడుల వాతావరణం ఏర్పడబోతోందంటారు? పెట్టుబడిదారులు ఎదురు చూస్తున్న అసలు కీలక నిర్ణయాలేవి? ఈవేళ ఈ బ్యాంక్స్ శంకుస్థాపనలతో ఒక క్రెడిట్ అవైలబిలిటీ అనే కాన్ఫిడెన్స్ ఇన్వెస్టర్స్ అందరికీ రావడం జరుగుతుంది. ఇప్పుడు దాకా వెయిట్ అండ్ వాచ్లో ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ ఈ క్విక్గా మూవ్ అవుతూ దాన్ని ఇన్వెస్ట్మెంట్ మోడ్లోకి తీసుకెళ్లే అవకాశాలు మెరుగవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో ఫ్రమ్ ద బిగినింగ్ మాస్టర్ ప్లాన్లో 9 జోన్స్గా క్రియేట్ చేసి 9 సిటీస్ విత్ ఇన్ ద క్యాపిటల్ సిటీ అని చెప్పి ఒక గవర్నమెంట్ కాంప్లెక్స్ కానీ, నాలెడ్జ్ సిటీ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, మీడియా సిటీ కానీ, ఇట్లాగే ఫిన్టెక్, ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, అట్లాగే హెల్త్ కేర్ సంబంధించింది కానీ, టూరిజం కానీ, ఇట్లా గవర్నమెంట్ కాంప్లెక్స్కి సంబంధించిన కోర్ క్యాపిటల్ సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో కొంత మూమెంటం వచ్చింది. ఈ మిగతా జోన్స్లకు సంబంధించినవి కూడా కొన్ని ఇమీడియట్గా కొన్ని కంపెనీస్ని, యాంకర్ కంపెనీస్ అవనివ్వండి, ఇంకోటి కానివ్వండి, అట్లాంటివి తీసుకొచ్చినప్పుడు మూమెంటం అనేది ఇంకా పెరుగుతుంది. ఈవేళ హైదరాబాదు అంత డెవలప్ అయిందంటే ఒక మైక్రోసాఫ్టో, ఇన్ఫోసిసో యాంకర్ కంపెనీస్గా ముందు రావటం వలన ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అయింది. అట్లాగే ఇవాళ ఈ క్వాంటమ్ కంప్యూటింగు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లాగా ఇంకొక 2-3 యాంకర్ కంపెనీస్ సాఫ్ట్ స్కిల్స్లో కనుక వస్తే ఇంకా మూమెంటం పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇండస్ట్రీ పరంగా ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ మాస్టర్ ప్లాన్లో సాఫ్ట్ ఇండస్ట్రీస్కి ప్రాధాన్యం ఇవ్వాలి, ఈ క్యాపిటల్ ఏరియాలో నాన్ పొల్యూషన్ బేస్డ్ ఇండస్ట్రీస్ అని చెప్పి ప్లాను. అది దానివల్ల ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగి ఈవేళ ఎంటైర్ దేశంలో ఒక్కసారి గనక ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం గనక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే మీరు ఇక ఈ సిటీని ఎవరో ఆపలేరు. ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోసమైనా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీటితో పాటుగా మెయిన్గా ఏంటంటే ఈ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మీకు యూటిలిటీస్ అనేది కావాలి. ఒక ఇండస్ట్రీ పెట్టాలన్నా, ఒకళ్ళు ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలన్నా, ఈవేళ ఆఖరికి ఈ వాటర్ కానీ, లేకపోతే సివరేజెస్కి సంబంధించినవి కానీ, పవర్ కానీ, లేకపోతే ఇంటర్నెట్కి సంబంధించిన బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ కానీ, ఇట్లా ఎన్నో అవసరాలు ఉంటాయి. ఇవి అన్ని ప్రాంతాలకి క్విక్గా గనక ఏర్పాటు జరిగినప్పుడే ఎవరైనా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయగలరు. దీంతో పాటుగా వాళ్ళ ఈజ్ ఆఫ్ డూయింగ్ అంటున్నాం, చంద్రబాబు గారు దాన్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ ఎంఓయూస్ సైన్ చేయడంలోనూ, ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడంలోనూ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ అనేది కనిపిస్తూ ఉంది. కానీ వీళ్ళ గ్రౌండ్ లెవెల్లో కనుక దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలని అనుకున్నప్పుడు ఆ స్పీడ్ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ పేపర్కే పరిమితం కాకుండా ప్రాక్టికల్గా కూడా ఇన్వెస్ట్మెంట్స్ని గ్రౌండ్ చేసే విధానంలో కూడా సహాయ సహకారాలు కనుక అందిస్తే అద్భుతంగా ముందుకు వెళతాయి. సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ ఎన్నో సంస్థలు, దీంతో పాటుగా ఒక లార్జ్ ఇండస్ట్రీస్ అనే కాకుండా ఎన్నో ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఉన్నాయి. ఆ ఎంఎస్ఎంఈ యూనిట్స్ను కూడా ఎంకరేజ్ చేసినప్పుడు రియల్ డెవలప్మెంట్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఆ రకంగా కూడా గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇవేళ ఒక హైదరాబాదు, ఇందాక బాలయ్య కోట గారు అన్నట్టు, మనకి అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్ అనే కాకుండా ఈ ఎంటైర్ స్టేట్కి ఎకానమీని డ్రైవ్ చేసే క్యాపిటల్ సిటీగా డెవలప్ అవ్వాలి. అద్భుతమైన వనరులు ఉన్నాయి మనకు. ఒక పక్కన గుంటూరు, ఒక పక్కన విజయవాడ, తెనాలి, మంగళగిరి. రాబోయే 10 సంవత్సరాల్లో ఇవి ఒక మెగా మెట్రో సిటీగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఏంటంటే ఈ గ్రీనరీకి, ఈ సస్టైనబిలిటీకి కనుక ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఈ సిటీ ఈ యొక్క గ్రోత్ని ఎవరో ఆపలేరు. ఇది అద్భుతంగా ముందుకెళ్తుంది. సాహిబ్ జాన్ గారు, ఇప్పుడు ప్రభుత్వం 2వ విడత భూ సమీకరణపై స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో స్థానిక రైతులు అసలు దీనిపై ఎలాంటి చర్చలు జరుగుతున్నాయండి? ఇటు భరోసా కానీ, షరతులు కానీ, రిటర్నబుల్ ప్లాట్ల అంశాల్లో కానీ రైతులు అసలు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం 2వ విడత భూ సమీకరణకి
వెళ్ళే సమయంలో మాకు రైతుల తరఫు నుంచి అయితే మాకు మొన్న సీఎం గారు ఇచ్చిన హామీ కానివ్వండి, అదేవిధంగా ఈరోజు మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా రైతుల వెంట నేనుంటాను, మీకు ఎటువంటి అన్యాయం నేను జరగనివ్వను, మీకు నేను హామీ ఇస్తున్నాను ఆయన కూడా చెప్పడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు కూడా రైతులకి ముందు ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పి ఉన్నారు. కాబట్టి స్థానికంగా రైతులు కొంచెం ప్రస్తుతానికైతే కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే రాబోయే తరానికి ఫ్యూచర్లో డెవలప్మెంట్ కోసం అయితే పూలింగ్కి ఇవ్వాల్సిందే తప్పదనే ఉద్దేశంతో రైతులు కూడా యాక్సెప్ట్ చేశారండి. రైతుల్లో ముందు కొంచెం భయాందోళన ఉన్నాయి. ఎందుకంటే స్థానికంగా ఇక్కడ ఉన్న రైతులకి అన్యాయం జరిగిద్దేమో, ఫేజ్ 2లో పూలింగ్కి వెళ్తే అనే ఉద్దేశంతో అంతకుముందు కొంతమంది ఆందోళన చెంది ఉన్నారు. ప్రస్తుతానికి నిన్న సీఎం గారు మమ్మల్ని పిలిచి అమరావతి గురించి వివరించి ఇంతవరకే 29 గ్రామాల వరకే డెవలప్మెంట్ చేస్తే మీకు మున్సిపాలిటీ లాగా అయిపోతుంది, మీరు ఎక్స్టెన్షన్ చేయకపోతే ఈ అమరావతిని అభివృద్ధి చేయాలంటే మేము అనుకున్న వాటికంటే కూడా సంస్థలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అమరావతికి రావడానికి, వాళ్ళకి ఇవ్వటానికి భూమి కావాలి. కాబట్టి వాళ్ళకి భూమి వాళ్ళకి వచ్చే కంపెనీలకి వచ్చే సంస్థలకి భూమి అందిస్తేనే అమరావతి గ్రోత్ పెరుగుతుంది. ఆ గ్రోత్ పెరిగితేనే భవిష్యత్తులో మీ అభివృద్ధి జరుగుతుంది. మీరు వ్యవసాయం చేసి మీరు కష్టాలు పడి మీరు భూములు అమరావతి రాజధాని కోసం మీరు త్యాగం చేశారు. కాబట్టి మీకు ఎటువంటి నేను అన్యాయం జరగనివ్వను, ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఇస్తాను, మీ అభివృద్ధితో పాటు అమరావతి అభివృద్ధి కూడా జరగాలని నా ఆకాంక్ష అని సీఎం గారు చెప్పిన నేపథ్యంలో అమరావతి రైతులు అయితే ఈ ల్యాండ్ పూలింగ్ 2వ విడతకి సుముఖం తెలియజేశారు మేడం గారు. అంటే వీళ్ళందరి సమన్వయం కోసం అసలు మరి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయండి? ఇంకా ఈ వీరందరి సమయం కోసం నిన్న వచ్చిన రైతు ప్రతినిధులు ఒక 80 మంది దాకా రైతు ప్రతినిధులు అందరూ నిన్న సీఎం గారు పిలవటం జరిగింది. వీరందరూ వెళ్ళి రైతులకి వివరించి తెలియజేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సిఆర్డీఏ కూడా రైతులకు జరగబోయే లాభాలని, మీ ఇక్కడ ఫ్లాట్లకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రోడ్డు డెవలప్మెంట్లు, ఇక్కడ వర్కులు ముందు ఏంటంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్గా బాగా మూవ్ చేస్తున్నారు, వర్కులు బాగా స్టార్ట్ అయినాయి. ఒక 100 రోజులకు బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు చాలా అభివృద్ధి వర్కులు మొత్తం కంపెనీలు మొత్తం వర్కులు స్టార్ట్ చేసినాయి. కాబట్టి రైతుల్లో కూడా ఒక నమ్మకం కలిగింది. ముందుగా మా అభివృద్ధి జరిగితే ఫేజ్ 2లో కూడా పూలింగ్కి రైతులు భూమి ఇస్తారు అని మేము చెప్పితే దానికి ముఖ్యమంత్రి గారు ముందు మీరే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పి తెలియజేయడం కూడా జరిగింది. అందుకోసం రైతులు కూడా కొంచెం హర్షం వ్యక్తం తెలియజేస్తున్నారు. ఓకే బాలకోటి గారు, ఇప్పుడు ఓవరాల్గా చూస్తే అమరావతి స్టేటస్ రిపోర్ట్ ఏంటంటే అక్కడ అన్ని రకాల పనులు ఎంతవరకు వచ్చాయి, కొంత మార్పులతో చూస్తే రానున్న రోజుల్లో అసలు అమరావతి పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించే అవకాశం ఉందంటారు? రాణి గారు, చెప్పండి. ఈ 2వ దశ భూసేకరణ సందర్భంగా రాష్ట్ర కేబినెట్ కానీ ముఖ్యమంత్రి కానీ లేదా మాలాంటి వాళ్ళం కానీ తీసుకోవాల్సిన ఒక ప్రధానమైన ఎజెండా కానీ ఒక జాగరూకత ఉందండి. అదేంటంటే చైనాలో విప్లవం విజయవంతం అయిన తర్వాత ఆ చైనా విప్లవానికి సారథ్యం వహించిన మావో గారు 100 పూలు వికసించనై 1000 ఆలోచనలు సంఘర్షించని అని ఒక సాంస్కృతిక విప్లవాన్ని ప్రవేశపెట్టాడు. నేను ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో పదే ఆనాడు నేను సభలో చెప్పిన మాట కూడా అదే. ఈ రోజున అమరావతి మీద ఒక సాంస్కృతిక విప్లవం జరగాలి, అమరావతి నాది అనే భావాన్ని 3 ప్రాంతాల ప్రజలు హక్కును చేర్చుకునే ఒక ఆవశ్యకతని చాటి చెప్పాలి. 4 మంత్రులను కూర్చొని చెప్పుకోవటమో, 4 ఎమ్మెల్యేలను కూర్చొని చెప్పుకోవటమో, లేదంటే భూములు ఇచ్చిన రైతుల కోసం చెప్పటమేనే కాదు. ఆ బాధ్యత ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, నెరవేర్చాల్సిన కర్తవ్యం ఏంటనేది మనం చెప్పగలగాలి. లేకపోతే ఏమవుతుందంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు అమరావతిలో చేసిన ఒక వికృత నృత్య ప్రదర్శన చూసి భయపడిపోయారండి. కాబట్టి చాలా మందికి చాలా సందేహాలు వస్తుంటాయి. ఓకే భూములు ఇస్తాం, నెక్స్ట్ ఓకే మళ్ళీ భూములు ఇస్తాం, వాట్ నెక్స్ట్? రేపు రాకపోతే, ఎల్లుండి రాకపోతే? ఈ రోజున సమస్యలు ఉంటాయి. రాజధానిలో ఈరోజు సమస్య కాదు, రేపు సమస్య వస్తుంది, మళ్ళీ సమస్య వస్తుంది. సమస్యలు పరిష్కరించుకోవాలి, కొత్త సమస్యలు వస్తాయి. అసలు ఈ కార్యక్రమం రాష్ట్రం కోసం జరుగుతుందా లేదా దోపిడీ కోసం జరుగుతుందా, ఎవరి బాగు కోసం జరుగుతుంది? ఈ అంశాన్ని మాలాంటి బోర్డు చైర్మన్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టైనా సరే ఒక సాంస్కృతిక విప్లవంగా జరపాలి మేడం. అదైతే
అవసరం ఉందని మీ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి బోర్డు చైర్మన్గా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే. ఎందుకంటే ఈ రాష్ట్రం అంటేనే కొంత కులాల కుంపటి, వర్గాల కుంపటి. ఒక చివరి మాట చెప్తాను మేడం. కృష్ణా గుంటూరు జిల్లాల్లో పుట్టినందుకు నేను గర్విస్తున్నా. ప్రాంతీయవాదం కాదు, కానీ ఈ ప్రాంతం కాబట్టే 34,000 ఎకరాలు భూములు ఇచ్చాం. మళ్ళీ 16,000 ఎకరాలు రైతుల భూములు ఈ రోజు కాకపోయినా రేపైనా ఇస్తారు. అంటే అంత సారూప్యత కలిగిన చైతన్యం ఈ ప్రాంతవాసులకు ఉంది. రాష్ట్రాభివృద్ధిని కోరుతారు, వివేకవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరో ప్రాంతం అయితే ఈ భూమికి రాదండి. మీ కడపలో తీసుకోలేరు, లేదంటే మరో ప్రాంతంలో తీసుకోలేరు. కాబట్టి ఈ పరిణామాలన్నింటిని కూడా రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా ప్రభుత్వం తలపెట్టిన ప్రతి అంశానికి సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ముందు చూపుతూనే ముందుకెళ్తుంది తప్ప ఎక్కడ కూడా రాజధానికి కించిత్ నష్టం జరిగే కార్యక్రమం చేయదు. ఏ రైతు కంట కన్నీరు ఒలకదు. ఓకే. భాస్కరరావు గారు, క్వాంటమ్ టెక్నాలజీ రావడం ద్వారా టెక్నాలజీ హబ్గా అమరావతి తయారవుతోంది. 7 నేషనల్ హైవేస్ అమరావతికి అనుసంధానమవుతాయి అని చంద్రబాబు అంటున్నారు. అంటే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఇదంతా ఎలా దోహదపడుతుందంటారు? ఈవేళ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే చాలామందికి ఇంకా దాని యొక్క ఉపయోగం అంత విశదీకరించి ప్రజలకి తెలియదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలామంది ఫస్ట్లో వచ్చినప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్గానే మాలాంటి ఎడ్యుకేటెడ్ కూడా కొంత అసలు ఏమిటి దీని వ్యవహారం అని చెప్పి సమగ్రంగా లోతుగా పరిశీలించాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈవేళ కంప్యూటింగ్ పవర్, ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వలన ప్రస్తుతం ఉన్న కంప్యూటింగ్ పవర్కి దాదాపు 10 to 20 టైమ్స్ స్పీడ్లో ఆ కంప్యూటింగ్ అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే బ్రహ్మాండమైన రీసెర్చ్కి అవకాశం, కొత్త ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తీసుకురావడానికి, ఒక హెల్త్ కేర్ కానీ, ఫార్మా కానీ, అట్లాగే హెల్త్ కేర్లో వ్యాక్సిన్స్. మనం పూర్వం ఒక వ్యాక్సిన్ అనేది రిలీజ్ అవ్వాలంటే 8-9 సంవత్సరాలు పట్టేదనేవారు, రీసెర్చ్ కానీ ఇంకోటి కానీ. మనకి కరోనా టైంలో చాలా అత్యవసరం కాబట్టి దాన్ని 1 year, 1.5 years షార్ట్ చేసి ఆ వ్యాక్సిన్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఈవేళ ఇట్లాంటి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ కనుక వాడితే బ్రహ్మాండంగా 2-3 నెలల్లోనే ఒక కొత్త వ్యాక్సిన్ కానీ, కొత్త యొక్క ఈ రీసెర్చ్ అనేది అంత స్పీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ వలన హైదరాబాద్ అంతా ఎకో సిస్టమ్ డెవలప్ అయినట్టుగా ఇక్కడ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ వలన వాళ్ళ ఒక విశాఖపట్నం మీరు చూస్తే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అనగానే ఎన్నో రిలయన్స్ డేటా సెంటర్ కానీ, మైక్రోసాఫ్ట్ అనౌన్స్ చేయటం కానీ, అట్లా బ్రహ్మాండమైన డేటా సెంటర్ హబ్, వరల్డ్లోనే ఒక నెంబర్ 1 డేటా సెంటర్ హబ్గా ఎదిగే అవకాశాలు ఒక అనౌన్స్మెంట్ ఆఫ్ గూగుల్ డేటా సెంటర్తో వచ్చింది. అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇక్కడ వస్తుందనగానే వెంటనే మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చినాయి. ఇప్పుడు రిలయన్స్, చాలా కంపెనీస్ కూడా ఈ అమరావతిలో క్వాంటమ్ మెషిన్స్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి అనుబంధంగా ఎంతో రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక మెషిన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, దాన్ని ఉపయోగించుకోవటం. సో ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశంగా ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, అట్లాగే వేరియస్ కంపెనీస్ కానీ దీన్ని ఉపయోగించుకొని ఈ అమరావతిని కంప్లీట్ ఏఐ హబ్గా, క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్కి అనుసంధానం చేస్తూ దీన్ని డెవలప్ చేసుకోవడానికి బ్రహ్మాండమైన పునాది. ఫస్ట్ సౌత్ ఓకే. సాహెబ్ జాన్ అంటే ఇంకొక ప్రశ్న మీరు అడిగారు, ఈ 7 హైవేస్ అని. ఇది అమరావతి అనేది ఎంటైర్ స్టేట్కే కాదు, సౌత్ ఇండియాకే కూడా కోర్ సెంటర్గా ఉంది. ఈవేళ 7 నేషనల్ హైవేస్ అనుసంధానం అవటం వలన ఏ ప్రాంతానికైనా, ఎటైనా, మన స్టేట్లో ఎనీవే సెంటర్ ప్లేస్గా ఉంది. అటు వైజాగ్ వైపుకి కానీ, ఇటు అనంతపురం వైపుకి కానీ, ఎటు వెళ్ళినా ఇది ఈజీగా యాక్సెస్ అవ్వటానికి ఈ 7 నేషనల్ హైవేస్ అనుసంధానం అవటం వల్ల ఎంటైర్ సౌత్ ఇండియా చాలా ఈజీ యాక్సెస్ అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఈ అమరావతి సెంటర్కి బ్రహ్మాండమైన ఫ్యూచర్ కానీ, ఆ డెవలప్మెంట్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఓకే. సాహెబ్ జాన్ గారు, రైతుల నమ్మకమే రాజధాని నిర్మాణానికి పునాది. ఇవాళ పునాదులు పడింది భవనాలకే కాదు, ఏపీ భవిష్యత్తుకు పడిన పునాదులని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ విశ్లేషణ ఏంటండి? అదేనండి మేము చెప్పేది. గత ప్రభుత్వంలో 2014లో ప్రభుత్వాన్ని నమ్మకమే, ఆ నమ్మకం, ఒక మనిషి మీద ఉన్న నమ్మకం, నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారు, రాజధాని నిర్మిస్తారని నమ్మకమే. ఆ రోజు నమ్మకం ఉండబట్టే మేము ప్రభుత్వానికి భూములు ఇచ్చాం.
ఆ ఇచ్చిన భూములకి సద్వినియోగం చేసి ఈరోజు రాజధాని అభివృద్ధి పనుల్లో భాగంగా చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి చెప్పినప్పుడు మీ మీద మాకు నమ్మకం ఉంది, రాజధాని అభివృద్ధి మీరు చేయగలరు, మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మేము రైతులుగా మిమ్మల్ని నమ్మాం, ప్రభుత్వాన్ని నమ్మాం. అందుకోసం ఆ నమ్మకమే పవన్ కళ్యాణ్ గారికి కూడా అదే చెప్పారు. రైతుల నమ్మకమే రాజధాని ఈరోజు పునాదులు వేసుకుంటున్నామని చెప్పిన దానికి అర్థమైతే మేము నమ్మాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నమ్మాం, చంద్రబాబు నాయుడు గారిని నమ్మాం, ప్రభుత్వాన్ని నమ్మాం. నమ్మిన ఆ నమ్మకంతోనే మేము భూములు ఇచ్చాం. ఎటువంటి ₹1 కూడా మేము డబ్బులు తీసుకోకుండా నమ్మకం ఉంది కాబట్టి మేము భూములు ఇచ్చాం. ఆ నమ్మకాన్ని మరీ మాలో నమ్మకం కలిగింది కాబట్టి రైతులు మేము అమరావతి కోసం మళ్ళీ భూములు ఇచ్చి సంతోషంగా తెలియజేస్తున్నాం. రైట్ సార్. బాలకోటయ్య గారు, ఇంకొక చిన్న విషయం అండి, చెప్పండి సార్. చెప్పండి మేడం. చిన్న విషయం ఏంటంటే, నిన్న మాకు రైతులు జరిగిన ఒక సన్నివేశం గురించి చెప్తాను. మేము నిన్న ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెళ్ళినప్పుడు రైతులందరూ కూర్చొని మాట్లాడుకుని ఇలాగ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతుంటే ఒక రైతు లేచి, నేను బెంగళూరు వెళ్తున్నాను సార్ మా అబ్బాయి దగ్గరికి, ఆ ఫ్లైట్లో మాకు జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు కనిపించారు. నేను సార్ మా అమరావతి చాలా అభివృద్ధి జరుగుతుంది సార్ 15 నెలల నుంచి, చాలా సంతోషంగా ఉన్న సమయం అని ఇతను జగన్మోహన్ రెడ్డి గారి ముందు చెప్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఫేస్ ఫీలింగ్ మారిపోయి కింద మీదకి ఇలా చూశాడంట అమరావతి రైతు అనేసరికి. అంటే అతని మనసులో ఇంకా ఇది ఇరిటేషన్ పోలా అమరావతి మీద కానివ్వండి. అదే ముఖ్యమంత్రి గారికి అదే చెప్పాను, సార్ ఇలా జరిగింది, మళ్ళీ మాకు అమరావతి మీద భరోసా ఏంటి అంటే, ముఖ్యమంత్రి గారు అప్పుడు మాతో ఏం చెప్పారంటే, మాకు ముఖ్యంగా కావాల్సింది అమరావతి మీద చట్టబద్ధత. ఈ చట్టబద్ధత కావాలంటే నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో అమరావతి గురించి చట్టబద్ధత తీసుకురావడానికి మేము ప్రయత్నిస్తాం. దాన్ని కొంచెం న్యాయ సలహాలు తీసుకొని, ఇప్పటికీ దేశంలో ఏ రాజధాని కూడా ఇలాంటి జరగలేదు కాబట్టి న్యాయ సలహాలు తీసుకొని అమరావతి గెజెట్ని, అమరావతి చట్టబద్ధతని కూడా నెక్స్ట్ పార్లమెంట్లో పెడతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది మేడం. ఓకే. బాలకోటయ్య గారు, దేశంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద రాజధాని నగరాలని కొత్తగా విస్తరించాలంటే ప్లేస్ లేక పొరుగు రాష్ట్రాలు, జిల్లాల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. అంటే ఇంత భారీ ల్యాండ్ బ్యాంక్ ప్రభుత్వం చేతిలో ఉంటే భవిష్యత్తు నగరిగా దీన్ని ఎలా తీర్చిదిద్దుకోవచ్చు అంటారు? రాణి గారు, గోడ కట్టుకోవాలంటే ఇటుక కావాలి, సిమెంట్ కావాలి. ఏ పరిశ్రమ రావాలన్నా, ఏ విద్యా సంస్థ పెట్టాలన్నా, క్వాంటమ్ వాలీ రావాలన్నా, లేదా డేటా సెంటర్ రావాలన్నా, బిట్స్ పిలాని రావాలన్నా, బ్యాంకులు రావాలన్నా ఏం కావాలి? భూమి కావాలి. ఆ భూమి ఎవరి దగ్గర ఉండాలి? ప్రభుత్వం దగ్గర ఉండాలి. ఆ భూమి ఎలా ఉండాలి? తొండలు గుడ్లు పెట్టే భూమి కాదు. ఆ భూమి చుట్టూ రోడ్డు ఉండాలి, రవాణా మార్గం ఉండాలి, నీళ్లు ఉండాలి, విమానాశ్రయాలు ఉండాలి, జనం కాస్త తిరిగే విధంగా ఉండాలి. అలాంటి భూమి భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ దగ్గర మాత్రమే ఉంది. 50,000 ఎకరాలు ఉంది. చంద్రబాబు నాయుడు గారు అమరావతి దాని అంతటికి అదే అభివృద్ధి చెందుతుందంటే దాని అర్థం, పరమార్థం ఏంటంటే, అమరావతిలోనే భూనిధి ఉంది. ఇక్కడ భూమి అంటే భూనిధి, నిధులు ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి. ఆ నిక్షేపాలను పెట్టుబడిగా పెట్టుకొనే క్వాంటమ్ వాల్యూ వస్తుంది, అభివృద్ధి జరుగుతుంది. కొన్ని కోటి మంది ప్రజలు తాగే జీవ నది ఉంది, కృష్ణానది. నదీ తీర ప్రాంతాలే కదా అభివృద్ధి చెందేది. సింధు నాగరికత, హరప్ప, మొజందార నాగరికతలు చదివింది. ఇప్పటికే భాగ్యనగరంలో నీటి కటకట ఉంది, మంచినీటి ఎద్దడి. కృష్ణా నదీ తీరంలో పెట్టడం, రాష్ట్ర మధ్యస్థ ప్రాంతాన్ని ఉంచుకోవడం అనేది దాని యొక్క సౌభాగ్యం. అందుకని నేను అంటుంది, ఈ అమరావతిని అర్థం చేసుకోవాలంటే రాష్ట్రంలో సాంస్కృతిక విప్లవాలు జరగాలి. ప్రజలందరూ కూడా ఆ రోజున కనుక భక్త కన్నప్పలాగో, లేదంటే శ్రీ వెంకటేశ్వర స్వామిలాగా, అన్నమాచార్యులాగో కీర్తనలు పాడేది ప్రజలకు చెప్పాలి. దాని మీద రాళ్ళేసే వాళ్ళ చెంపలు వాయుగొట్టే విధంగా బుద్ధి చెప్పాలి. మరి ఒక మహాయజ్ఞం తప్పదు. ఈ పెయిన్స్ తప్పు. ఇప్పుడు తల్లి గనక ప్రసవించేటప్పుడు పెయిన్స్ వచ్చినట్టుగా తప్పదు. మరి ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నాడు. ఆయన ముందే చెప్పేస్తున్నాడు, మేము వస్తే రప్పా అని. కాబట్టి భయం ఉంటుంది, భయం నీడలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. సమస్యలు పరిష్కరించాల్సింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మేము కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, గెజెట్ కానీ, మరొకటి కానీ
ఇనప డెక్కలతో కంచేసి అమరావతికి రక్షణ కల్పించాలి. కనిపించకపోతే భద్రత రాదు. బాలకోటి గారు, మరి అది భూమి. గతంలో అన్ని గ్రాఫిక్స్ రైతులు నమ్ముకున్న అన్నారు. భూమి. ఇప్పుడు 16 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. సిఐఐ సదస్సు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరి దీనిని బట్టి అసలు ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? కుడిని ఎడమగా చెప్పటం, ఎడమని కుడిగా చెప్పటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మంత్రి బృందానికి తెలుసు. రోజా గారికి అది గ్రాఫిక్స్. ఆ రోజు రైతులు చెప్పారు, ఎగురు ఒకసారి దూకవమ్మా, కాళ్ళు ఎరకపోతే గ్రాఫిక్స్ అని చెప్పి అనుకుందామని. దూకారా? ఈ రోజున సిఆర్డీఏ భవంతి ఉంది, అది గ్రాఫిక్సా నిజమా? రేపు అంటాడు జగన్మోహన్ రెడ్డి సిఆర్డీఏ భవన్ ఆల్సో గ్రాఫిక్స్ అంటాడు. మరి నమ్మే జనం ఉన్నంత వరకు ఏం చేస్తాం? దాన్ని నమ్మేవాడిని ఏం చెప్పాలి? ప్రజలు స్వయంగా మనం అభివృద్ధి చేస్తాం, వస్తారు, చూస్తున్నారు. అందుకనే రాణి గారు, ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని కులాలు ఉన్నాయి. ఇక్కడ కులం దగ్గరికి వెళ్ళిపోయి అగ్గిపుల్ల అక్కర్లా, మండవే అంటే మండేస్తుంది. వర్గాల దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు మండవే అంటే మండేస్తుంది. ఈ రాష్ట్రం అలా ఉంది, ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఇబ్బంది పడ్డాం. 10 ఏళ్ళైనా కూడా రాజధాని లేని, ఇది గుడారాల రాజధాని కాదు, కర్నూలు కట్టిన గుడారాల రాజధాని కాదు, గబా గబా ఇప్ప తీసుకుని వెళ్ళిపోవటానికి. ఇది శాశ్వతమైన రాజధాని, కన్స్ట్రక్టెడ్ బిల్డింగ్, హైకాన్ టవర్స్. రైట్. ఇప్పుడు 7 రహదారులు భాస్కర్ గారు చెప్పారు కదా, క్వాంటమ్ వాలి, బంతిపూలు పూసే పొలాల్లో క్వాంటమ్ వాలి పూస్తుంది మేడం. దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి నిరంతరాయంగా. ఆ ప్రక్రియలో ప్రభుత్వం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే అందరి మీద ఉంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాలకోటయ్య గారు, భాస్కరరావు గారు అండ్ సాహెబ్ జాన్ గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. సో చూశారు కదా, హైదరాబాద్కి హైటెక్ సిటీ ఎలాగో అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కూడా దేశానికి ఒక కొత్త మోడల్గా గర్వించే స్థాయిలో తీర్చిదిద్దుతారని, అమరావతిలో కొత్త శకం ఆవిష్కృతం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.